అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. గత కొన్ని రోజుల్లో మన సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్న ఒక వీడియో అనేది వైరల్ అవ్వడం జరిగింది. అదే అతుల్ సుభాష్కి సంబంధించినటువంటి సూసైడ్ వీడియో. అతుల్ సుభాష్ అనే వ్యక్తి తన యొక్క మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ నడుస్తున్న సందర్భంలో తన వైఫ్ అదేవిధంగా తన ఫ్యామిలీ మెంబర్స్ పెట్టేటటువంటి టార్చర్ని భరించలేక వాళ్ళు డిమాండ్ చేసే యాలిమోనీని కట్టలేక అతుల్ సుభాష్ అనే వ్యక్తి 24 పేజీల సూసైడ్ నోట్ రాసి అదేవిధంగా ఒక 1 అవర్ వీడియో అనేది తీసుకొని అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. అతను సూసైడ్ చేసుకున్న తర్వాత అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద కర్ణాటక పోలీస్ వాళ్ళు తన వైఫ్ నిఖితాని అదేవిధంగా తన ఫ్యామిలీ మెంబర్స్ని అక్యూజ్ చేసి ఎఫ్ఐఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ నిఖిత కర్ణాటక హైకోర్టుని అప్రోచ్ అయ్యి తన ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని, తన యొక్క ఎఫ్ఐఆర్లో అదేవిధంగా కంప్లైంట్లో అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేదని, తను ఎటువంటి తప్పు చేయలేదని హైకోర్టు వారిని కోరటం జరిగింది. ఈ హైకోర్టు వారు ఆ యొక్క పిటిషన్ పరిశీలించిన తర్వాత ఈ యొక్క సుభాష్ యొక్క సూసైడ్లో అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నవి. ఈ సందర్భంలో మేము ఈ యొక్క పిటిషన్ని క్వాష్ చేయలేము, తన మీద ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయలేము, అదేవిధంగా పోలీసు వారు చేసిన ఇన్వెస్టిగేషన్ని ఆపలేము అని క్లియర్ కట్గా చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా రెస్పాన్స్కి నోటీసులు ఇచ్చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారిని ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో అన్ని మెటీరియల్ ఎవిడెన్స్ని కోర్టు వారికి సబ్మిట్ చేయమని 2 weeks టైం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా మన సుప్రీంకోర్టు వారు కూడా ఒక జడ్జిమెంట్ అనేది చెప్తా ఈ యొక్క మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్లో ఫాల్స్ కేసెస్ అనేది ఫైల్ చేసి ఫాల్స్ 498ని ఫైల్ చేసేసి హస్బెండ్స్ ఫ్యామిలీ నుంచి ఎక్కువ యాలిమనీ డిమాండ్ చేయాలని చూసిన వాళ్ళందరికీ కూడా ఒక క్లియర్ కట్ వార్నింగ్ అనేది కూడా ఇవ్వటం జరిగిందనమాట. సో ఇటువంటి విషయాలు కానీ మనం చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క 498కి సంబంధించిన చట్టాలు కానీ అదేవిధంగా మగవారికి ఈ యొక్క యాలిమనీ డిమాండ్ విషయంలో కానీ ఒక కొత్త చట్టాలు వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. ఇటువంటి మరిన్ని లీగల్ అప్డేట్ గురించి ఫాలో అవ్వండి. మీ నాగేంద్ర అడ్వకేట్.